పశ్చిమ ఏజెన్సీ గిరిజన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి కామ్రేడ్ సీతక్క అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమరాలు కామ్రేడ్ సీతక్క ఈ నెల 11న మరణించారు. ఈ నెల 12 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు జరపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ధర్మన్న స్మారక భవనంలో సిహెచ్ రమేష్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ, ఆదివాసీ ఆల్ ఇండియా కన్వీనర్ సరియం రామ్మోహన్ మాట్లాడుతూ భారత విప్లవ ఉద్యమంలో సీతక్క చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. 30 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం గడిపిన సీతక్క ఒక మహిళ అయ్యి కూడా ధైర్య సాహసాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపారని అన్నారు. ఈ సభలో ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి మొల్లేటి శ్రీను నరసింహారావు, ఐఎఫ్టియు నాయకులు మంచిలి రాజు, గంపల వెంకటేష్, యాదాల వెంకటేశ్వరరావు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కె రామలక్ష్మి, ఎం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బయటకు వచ్చిన తర్వాత లీగల్ అయిన తర్వాత కూడా కోయిలగూడ ఏరియాలో ఉంటూ అనేక భూపోరాటాలు నిర్వహించి దళితులు పేదలకి భూములు ఇప్పించారు. అటువంటి పోరాటాలు చేసి ఆదివాసీలకు అనేక రకాల వైద్యం చేస్తూ పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసి మరణించారు. అటువంటి వారిని ఈరోజు స్మరించుకుంటూ జంగారెడ్డిలో ధర్మన్న స్మారక భవనంలో సంతాప సభ నిర్వహించాము. ఆ సీతక్కకు మరొకసారి మా జంగారెడ్డిలో పట్లగడ్డ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. కామ్రేడ్ సీతక్క 85 సంవత్సరాలుగా సమయంలో కూడా ఈ దేశంలో ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వాడు కామ్రేడ్ సీతక్క. సీతక్క మొన్న 11వ తారీఖున సాయంత్రం ఖమ్మంలో చనిపోయారు. తను 12వ తారీఖున తను పనిచేసినటువంటి ఏరియా కన్నాపురంలో దహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ జిల్లా వ్యాప్తంగా అంతిమ సంస్మరణ సభలు నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీ పిలుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకత్వం, మొదటి తర నాయకత్వం అంతా కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం ఇది. మరో పక్కన భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలు పేద ప్రజల పట్ల ఇవాళ దాడి అనేటువంటిది ఇవాళ పెరుగుతున్నటువంటి సమయం. అలాంటి సమయంలో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటటువంటి పార్టీలు ఇవాళ ఉద్యమ రాజకీయ పార్టీలుగా ఎన్నికల కోసం పాకులాడుతున్నటువంటి పార్టీలు ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకు ప్రజలుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యల కోసం పనిచేయనటువంటి పరిస్థితి నేడు దేశంలో నెలకొంది. అలాంటి సమయంలో ప్రజా ఉద్యమంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది విప్లవ ఉద్యమం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దృక్కోణంతో ఈ రాష్ట్రంలో, దేశంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ రాజకీయాల ద్వారా ఒక రాజకీయాన్ని అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఎప్పుడైతే ప్రజలకు అండగా నిలబడతామో సీతక్కకు ఇచ్చేటటువంటి నివాళి, ఆ నివాళి ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపివ్వడం జరిగింది. ఈ సీతక్కకు ఈ జోహార్లు అర్పిస్తూ